ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. దీంతో ఎక్కడా పంటలు పూర్తి స్థాయిలో విత్తుకు నోచుకోలేదు. ప్రధానంగా తెలంగాణలో అధిక శాతం వర్షాధారంగా సాగయ్యే పంటలు పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా. గత వారం 10 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఇప్పటికే విత్తిన పైర్లకు ప్రాణం పోశాయి. అయితే ఈ వర్షాలను ఉపయోగించుకొని పంటలకు పైపాటు ఎరువులను అందిస్తే వాటి పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. పోషక యాజమాన్యంతో పాటు పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నారాయణపేట జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఈటెల సత్యనారాయణ. ఇప్పుడు ప్రతి పంటను చూసినట్లయితే ఎవరైతే రైతులు ప్రత్తిని వర్షాధార పంటగా ఎంచుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఎకరాకి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును ఖచ్చితంగా 20, 40, 60 రోజుల పంట కాల వ్యవధిలో తప్పనిసరిగా చల్లుకోవాలి. ప్రతి పంటను చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పీల్చే పురుగులకు చాలా అనుకూలంగా చెప్పవచ్చు. కాబట్టి ముందస్తు నివారణ చర్యలో భాగంగా రైతు సోదరులందరూ తెలుపు, పసుపు, నీలిరంగు జిగురు పూసిన అట్టలను 10 చొప్పున పంట పొలంలో అమర్చుకోవాలి. అలాగే కాండానికి మందు పూసే పద్ధతిని మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ ప్లస్ నీరు కలిసిన మిశ్రమాన్ని తయారు చేసుకొని పంట యొక్క కాల వ్యవధి 30 మరియు 45 రోజుల్లో కాండం పైన పూయాలి. ఈ యొక్క చిట్కాలను కనుక రైతు సోదరులు పాటించినట్లయితే సాగు ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఎంతైనా ఉంది. మొక్కజొన్న పంటను మనం చూసుకున్నట్లయితే వర్షం ఆధారంగా ఎక్కడైతే మొక్కజొన్నను వేసుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఎకరాకి 50 కిలోల యూరియాను వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పంటలో వెదజల్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ తేమ ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కజొన్న కనుక మోకాలి దశ ఎత్తును కనుక మనం మొక్కజొన్నను పరిశీలించినట్లయితే అక్కడక్కడ మనం కత్తెర పురుగు యొక్క ప్రభావం చూసాం. ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి రైతు సోదరులు ఖచ్చితంగా క్లోరాంట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకునే ముందు ఖచ్చితంగా అది సుడులలో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే వాళ్ళు ఈ కత్తెర పురుగు నుంచి బయటపడే అవకాశం ఉంది. మోకాలు ఎత్తు దశలో కత్తెర పురుగు నివారణకి మనం 1 కిలో సున్నం మరియు అది 9 కిలోల ఇసుకలో కలుపుకొని కనుక సుడలలో వేసుకున్నట్లయితే మనం కత్తెర పురుగు నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. జొన్న పంటను మనం పరిశీలించి చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 25 కిలోల యూరియాను నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ జొన్నలో కాండం తొలిచే పురుగును కనుక మనం చూసుకున్నట్లయితే దాని యొక్క నివారణకి పంట 30 నుంచి 35 రోజుల దశలో ఉన్నప్పుడు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండం యొక్క సుడలలో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. సోయా చిక్కుడును చూసినట్లయితే దాంట్లో మనం చిత్తపురుగును గమనించాము. ఈ చిత్తపురుగు నివారణకి ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగును కూడా మనం సోయా చిక్కుడులో నివారించుకోవచ్చు. ఈ సోయా చిక్కుడు పెంచుకుంటున్న రైతులు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేలలో తేమను చూసుకొని ఒక ఎకరానికి 25 కిలోల యూరియాను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.